హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను డిజైనర్ జాకెట్ ఎలా కుట్టాలని చూపిస్తాను. డిజైనర్ జాకెట్ అంటే నెక్ డిజైన్ అనమాట. ఈ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక క్లాత్ని తీసుకున్నాను. అది వచ్చేసి 3.5 ఇంచుల వెడల్పుతో, పొడవు అయితే మనం డిజైన్ని బట్టి తీసుకోవాలి. మళ్ళీ తక్కువైనా కొంచెం తీసేసుకోవచ్చు అనమాట. దాన్ని ఉల్టా మీద పెట్టేసి ఒక పాదం, ఈ మొత్తంలో ఒక పాదం వచ్చేటట్టు కుట్టానమాట. అదే మనం మామూలుగా కుట్టు వేసుకుంటాం కదండి, ఏదైనా జాయింట్ వేసేటప్పుడు ఒక పాదం రేంజ్లో కొంచెం ఈ విధంగా కుట్టు వేసేసుకొని మొత్తానికి డోరీ తిప్పినట్టు తిప్పేసాను. ఇది వెడల్పు ఎక్కువ కాబట్టి డోరీ ఈజీగా తిరుగుతుంది. సన్న డోరీస్ అయితే మనము కొంచెం టైం పడుతుంది. ఇది కూడా చాలా క్లాత్ తీసుకున్నందుకు ఇది కూడా తిప్పడానికైతే టైం పడుతుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను ఆ డిజైన్ అయితే కుట్టి పెడతానమాట. మాది బొటిక్ షాప్ అండి. మీరు ఎవరైనా కుట్టించుకోవాలన్నా మేము కుట్టి పంపిస్తాము. ఏ మోడల్ అయినా ఏ డిజైన్ అయినా ఫోటో పెడితే చాలు, స్టిచ్ చేస్తాము. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాక కుట్టు ఉంటుంది కదండి, కింది వైపు వెళ్ళేటట్టు చూసుకొని మనం కుచ్చు పెట్టుకోవాలి. అక్కడైతే కోరా పీసులు ఉన్నాయి స్టార్టింగ్లో అనేసి నేను ఒక్కసారే మడుస్తున్నాను అనమాట. ఇలా మడిచేసి ఇలా సదరంగా చేసేసుకోవాలి క్లాత్ని, ఈ విధంగా అనమాట. కుట్టు మనం వేసాం కదా, అది కింది వైపుకి వెళ్ళాలి, కనపడకుండా పైకి కింది వైపుకి వెళ్ళే విధంగా, కుట్టు మీదనే కుట్టు వచ్చే విధంగా కొంచెం కొంచెం కుచ్చు పెడుతూ, కుచ్చు మాత్రము బాగా ఎక్కువనే పెట్టాలండి. మరి 3/4 ఇంచులో పెట్టుకోవాలి దూరంలో. బాగా ఎక్కువనే పెట్టి మొత్తం కంప్లీట్ చేశాను ఇలా అనమాట. ఎందుకంటే మనం పూసలతో డిజైన్ కుట్టేటప్పుడు మనకు బాగా నీట్గా వస్తుంది. దూరం దూరం పెట్టుకోకూడదు, దగ్గర పెట్టుకోవాలి కుచ్చు బాగా నిండుగా. ఇప్పుడు ఇలా నెక్కి అయితే నేను లేస్ పెట్టి రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ జాకెట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ ఒకటి పెట్టేది ఉంది. ఈ కుచ్చునైతే నేను ఇప్పుడు ఎక్కడ పెడతానని చూడండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టేస్తానన్నమాట. ఇలా పెట్టి మనం ఆల్రెడీ కుచ్చు వేయడానికి ఒక కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు మీదనే కుట్టు వచ్చే విధంగా పెట్టాలి. అప్పుడే మనకు పూసలతో డిజైన్ కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరు నెక్ డిజైన్ చూడండి, లైట్గా కర్వ్ ఇచ్చాను, కుండ షేప్ లాగా కర్విచ్చి కుట్టాను. అట్లయితేనే మనకి డిజైన్ చాలా చక్కగా లుక్ బాగా చూడడానికి బాగుంటుంది. మొత్తానికి కుచ్చు అటాచ్ చేసి అయితే మొత్తం కంప్లీట్ చేశానండి. ఇప్పుడు నేను ఏ విధంగా మళ్ళీ మీకు ఈ డిజైన్ కంప్లీట్ చేస్తాననేది కూడా చూపిస్తాను చూడండి. ఇది వేసిన తర్వాత మనకు ఒక లేస్ కూడా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ముందర ఒక లేస్ పెట్టాము కదా నెక్కి స్టార్టింగ్లో, మళ్ళీ కుచ్చు పక్కన కూడా ఒక లేస్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను గోల్డ్ లేసే తీసుకున్నాను, వాళ్ళ బార్డర్ గోల్డే ఉంది కాబట్టి గోల్డ్ లేస్ తీసుకున్నాను. గోల్డ్ లేస్ తీసుకొని నేను ఈ విధంగా అయితే కుడుతున్నాను అనమాట. దాని పక్కనే ఆనుకోని అనమాట. డిజైన్కి బాగా హైలైట్ అవుతుందండి ఇలా గోల్డ్ లేస్ పెడితే. మనం మధ్యలో గోల్డ్ పూసలు పెట్టి స్టిచ్ చేసినప్పుడు డిజైన్ హైలైట్గా అనిపిస్తుంది. మనం అసలు లేస్ లేకుండా పైపింగ్ వేసి కూడా కుట్టుకోవచ్చు, కానీ అంత లుక్ అనిపించదు. చాలామంది అంటుంటారు లేస్ ఓల్డ్ ఫ్యాషన్ కదా, ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారని. కొన్నిటికి మాత్రం లేసే పనికొస్తుందండి. కొన్ని డిజైన్స్కి లేస్ ఉంటేనే లుక్ ఉంటుంది, లేదంటే లేదు. కరెక్టే మీరన్నది కూడా, కానీ లేస్ ఉంటేనే బాగుంటుంది ఈ డిజైన్కి అయితే. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు లేస్ ఎవరు వేయించుకుంటం లేదు, కానీ నేను లేస్ పెట్టి ఈ డిజైన్ని చాలా సూపర్గా అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం లేస్ పెట్టడం కంప్లీట్ అయింది. తర్వాత వచ్చేసి లుక్ చూడండి ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట కుచ్చు మొత్తము. ఇప్పుడు దీంట్లో పూసలు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూది దారం తీసుకొని కింద నుంచి మనం మధ్యలో స్టిచ్ వేసాం కదా, అక్కడ ఒక కుట్టులాగా సూది తీసేయాలి బయటికి. ఈ మూల ఒకసారి ఆ మూలకు ఒకసారి కుచ్చుని పట్టుకొని ఇలా గట్టిగా లాగామంటే 2 మూలలు దగ్గరికి వచ్చి కోన్ షేప్లో వచ్చేస్తాయి. అప్పుడు ఒక పూసని తీసుకొని దీంట్లో వేసి మనం కిందికి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కిందికి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక కుచ్చు దగ్గర అందుకోవాలి. ప్రతి కుచ్చు దగ్గర అంతేనండి. ఇలా తీసేసుకొని ఈ మూలకు ఒకసారి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఆ మూలకు ఒకసారి ఇలా తీసేసుకొని దగ్గరికి లాగితే మనం షేప్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఒక పూస పెట్టేసి కిందికి అనేసేయాలి. ఈ విధంగా మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్ చేయాలి. చూడండి ఎంత చక్కగా ఉందనేది చూపిస్తాను. మొత్తం ఇప్పుడు స్టిచ్ చేసి నేను కంప్లీట్ చేశాను చూడండి ఒకసారి. ఇలా వచ్చేసిందనమాట. మొత్తం కింద ఫ్లవర్ అయితే పెట్టేశాను, పైన హ్యాంగింగ్స్ పెట్టానన్నమాట.
ఫ్లవర్ కింద కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి. దీంట్లో సరిగ్గా షూట్ అవ్వలేదు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.